అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అన్యాయం చేసినాయి. రాజధాని నిర్మాణం చెయ్యాలంటే 40 ఏళ్ల అనుభవజ్ఞుడైన నేనే ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గర ఓట్లు అడుక్కుని 2014 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 29 గ్రామాల్లో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమిని పూలింగ్ పేరుతో తీసుకుని ప్రభుత్వ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పొలం ఆ భూమి అన్నీ కలిసి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు ఇదొక 2 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు గాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాల్ని అన్యాయాల్ని భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకరు ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరం అంట. అదే ఈనాడు ఆంధ్రజ్యోతి మహాన్యూస్ దాంట్లో వార్తలు వేయచ్చు పుంకాలు పుంకాలుగా రైతుల బాధల గురించి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేరు నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పొచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. ఎందుకని? రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పని మంత్రి వల్ల ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కావట్లేదని చెప్పని 3 మెన్ కమిటీ వేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, రైతులకు తిప్పలున్నాయని చెప్పని ప్రభుత్వం ఒప్పుకుంది కదా. ఒప్పుకుని కదా పొంగూరు నారాయణ గారినేమో కింద బెంచ్లో పెట్టి పై బెంచ్లో పెమ్మసాని గారిని పెట్టి కమిటీ వేశారు కదా. తప్పులు జరుగుతున్నాయని మీరే ఒప్పుకుంటారు ఒక పక్క రాతపూర్వకంగా. మేము ఎత్తి చూపిస్తే అది నేరం అంట. మాకు సమాధానం చెప్పలేక మీరు గట్టిగా సమాధానం చెప్పి మా నోళ్లు పోయించచ్చు కదా. మేము చేసి కనుక మేము చెప్పింది అసత్యాలైతే, మేము ఎత్తి చూపుని పొరపాట్లయితే కనుక మున్సిపల్ మంత్రి గారితోనో లేదా 3 మెన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పెమ్మసాని గారితోనో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరొకరితో సిఆర్డీఏ నుంచి మాట్లాడించాలి కదా. మాట్లాడించకపోగా ఎవడో అక్కాయి గారితో బొక్కాయి గారితో పోలీస్ కంప్లైంట్లు పెట్టిస్తారు, ఎఫ్ఐఆర్లు కడతారు. ఎఫ్ఐఆర్లు కట్టి చూడండి గమ్మత్తు,
ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడా కూడా పేర్ని నానిగాడు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేరు నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి.